నమస్తే. ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగానైతే శతాబ్ది ఉత్సవాలు ప్రతి పల్లెల్లో, బస్తీల్లో, పల్లెల్లో ఘనంగా నిర్వహించారు. సో ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించారు మరియు పంచ పరివర్తన్ అనే కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటిపైన మనతో పాటు మాట్లాడడానికి ఆర్ఎస్ఎస్ ప్రచారకు అప్పాల ప్రసాద్ జీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు మాట్లాడదాం, ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. చెప్పండి, ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మొత్తానికైతే శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. మొదటగా నిర్ణయం తీసుకున్న ఈ పంచ పరివర్తన్ దానిపైన చెప్పండి. అందరికీ నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము స్వాతంత్రం రాకముందు 1925లో మహారాష్ట్ర నాగపూర్లో ప్రారంభించబడింది. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ సమాజంలో ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా హిందువులందరినీ సంఘటితపరిచి ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ప్రగతి పథంలో ఒక పరమవైభవ స్థితిలో ఉంచడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. ఇది మత సంస్థ కాదు. అలాగే హిందూ అనేటువంటి పదము ఇది మతానికి సంబంధించిన అంశం కాదు. ఒకటి హిందూ అనేటువంటి శబ్దం ఇది ఒక ఈ దేశం యొక్క భౌగోళికమైనటువంటి స్వరూపానికి చెందినటువంటిది. హిందుస్థాన్ అని మనం పిలుస్తుంటాం. ప్రపంచంలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దేశాలు లేనటువంటి సమయంలో ఒక 5000 సంవత్సరాల పూర్వమే మన పూర్వజులు అందించినటువంటి వేద ధర్మం ఆధారంగా, అలాగే మన పూర్వజులు అనుసరించి అనుభవించినటువంటి అంశాల ఆధారంగా ఈ సమాజం నడుచుకోవాలి, ఈ సమాజం ప్రగతి పథంలో వెళ్ళాలనేటువంటి ఒక సంకల్పం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని. దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ 79-80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దినదినాభివృద్ధి చెందుతూ దేశంలో ఉండేటువంటి అడవుల్లో ఉండేవాళ్ళు, అరణ్యాల్లో ఉండేవాళ్ళు, కొండల్లో గుట్టల్లో నివసించేవాళ్ళు, అలాగే దేశంలోని మారుమూల కుగ్రామాల్లో నివసించేటువంటి ప్రజలు, వీళ్ళందరికీ కూడు గుడ్డ, వసతి, ఆరోగ్యం, విద్య ఇలాంటి మౌలికమైనటువంటి వసతులు అందించడం కోసం, అలాగే సమాజంలో సుమారుగా 1200 సంవత్సరాల పాటు అటు ముఘళ్ళు, తర్వాత వచ్చినటువంటి ఆంగ్లేయుల యొక్క పరిపాలన కారణంగా, వాళ్ళ యొక్క దురాఘాతాల కారణంగా ఈ సమాజం నిర్వీర్యమైన నిస్పృహకు లోనైనటువంటి సందర్భంలో స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇక మేము భారతీయులం, మాది ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది, మాది సనాతన ధర్మం అనేటువంటి అంశంలో వెనుకబడినటువంటి కారణంగా ఇక్కడ దేశంలో ఉండేటువంటి ప్రజలందరిలో ఒక విశ్వాసాన్ని, ఒక ఘనమైనటువంటి గత చరిత్రని, అలాగే మన పూర్వజులు అందించినటువంటి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక జ్ఞాన సంపదని ఇలా రాబోయేటువంటి తరాలకి చెప్పాల్సినటువంటి అవసరాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తున్నది. దానిలో భాగంగా ఈరోజు 2026, 2047 నాటికి ప్రపంచంలో ఆర్థికంగా, సామాజికంగా, అలాగే సాంస్కృతికంగా భారతదేశం ఒక విశ్వ గురువుగా నిలబడాలన్నటువంటి సంకల్పంతో ఈ దేశ ప్రజలందరూ ఒక 5 అంశాలపైన దృష్టి పెట్టాలని చెప్పి సంకల్పించింది. ఒకటి ఏంటంటే, మన హిందూ సమాజంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులాలు మన యొక్క సమాజంలో ఉన్నాయి. కానీ సమాజంలో ఇన్ని కులాలు ఉన్నప్పటికీ, ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యం ఉన్నప్పటికీ ఇది వైరుధ్యము లేకుంటే సంఘర్షణకు సంబంధించిన అంశం కాదు. ఆ రోజున సాంఘికమైనటువంటి ప్రవృత్తి, అలాగే సాంఘికమైన జీవనం కోసం ఇవన్నీ అవసరం ఉండేది. కానీ ఈ రోజున ఒక సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడపాలనే సంకల్పంతో ఎక్కువ తక్కువ భేదాలు, అంటరానితనం, అసమానతమైనటువంటి దురాచారాలు ఇవన్నీ తొలగించి సమాజం అంతా ఒకటే అనేటువంటి భావనని నిర్మాణం చేయడం కోసం గాను సమరసత అనేటువంటి ఒక వేదికని ప్రారంభించింది. కానీ సమరసత వేదిక ద్వారా 1969లో ఉడిపి, కర్ణాటకలో సుమారుగా 50,000 మంది దేశంలో ఉండేటువంటి విభిన్న ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ధర్మాచారులందరూ కలిసి కూర్చొని ఒక తీర్మానం చేశారు.
ఆ తీర్మానం ప్రకారం హిందవా సోదరా సర్వే నా హిందుడు పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్రం సమానత. కాబట్టి హిందూ సమాజంలో ఉండేటువంటి ఈ విభేదాలు, ఈ అసమానతలు తొలగించి మనందరం హిందువులం, సోదరులం. కాబట్టి ఇందులో ఎవరు పతితుడు, వివిధ భావాలు కలిగిన వాడు ఎవరు లేరు అనేటువంటి ఒక నినాదాన్ని మన యొక్క ధర్మాచారులందరూ కలిసి మొదటిసారిగా ఇది ప్రకటించారు. ఆ ప్రకటించేటువంటి అంశాన్ని ఆధారం చేసుకుని ఈ రోజున దేశంలో నలుమూలల ఈ సమరసత కోసం ఒక ప్రత్యేకమైన ప్రయత్నం దేశంలో జరుగుతున్నది. అలాగే రెండవది, ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటువంటి ఒక కౌటుంబిక వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో తల్లి కొడుకులు ఉంటారు కానీ తండ్రులు ఉండరు, తండ్రి కొడుకులు ఉంటారు తల్లులు ఉండరు, నానమ్మలు తాతమ్మలు మనవలు మనవరాలు ఉండేటువంటి ఒక వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినటువంటి సందర్భంలో ప్రపంచంలో ఇప్పటికీ భారతదేశంలో 32 కోట్ల కుటుంబాలు ఇవాళ భారతదేశంలో మనకు కనిపిస్తాయి. ఈ కౌటుంబిక జీవనంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా త్యాగము సేవలు చేస్తూ పిల్లల్ని ఒక సంస్కారయుతంగా నిర్మాణం చేస్తూ కేవలం చదువు మాత్రమే కాకుండా సంస్కారంతో సమాజంలో జీవించేటువంటి ఒక ఉత్తమ పౌరులుగా అవి తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ కలిగినటువంటిది కుటుంబం. అట్లాంటి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా కుటుంబాల్లో ఆదరాభిమానాలు, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడాలు, అలాగే కుటుంబంలో ఉండేటువంటి రాబోయే తరానికి సరైన మార్గదర్శనం చేయగలిగేటువంటి స్థితిగతులు ఇవన్నీ నిర్మాణం చేసి ఒక ఆదర్శమైనటువంటి కౌటుంబిక వ్యవస్థని సమాజంలో ఇలాగే కొనసాగించాలనేటువంటిది ఒక రెండవ భాగంగా అందరం మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. అలాగే మూడవది, ప్రపంచంలో ఈ రోజున అనావృష్టి అంటే ఇప్పుడున్నటువంటి అయితే పర్యావరణము అసంతులనమైన కారణంగా, ఇంబ్యాలెన్స్ ఏర్పడుతున్నటువంటి కారణంగా, సకాలంలో వర్షాలు లేనటువంటి కారణంగా ఏ కాలం ఏ ఋతువులో ఏది పడాలో ఏది జరగాలో జరగకుండా ఒక అసంతులనం ఏర్పడుతున్న సమయంలో వరదలు రావటం, విపరీతమైన ఎండలు రావటం, అలాగే అతివృష్టి పద్ధతిలో వరదలు రావటం, ఇవన్నీ మనకి అసంతులన స్థితి దేశంలో ప్రపంచంలో కనిపిస్తున్నది. దీనికి కారణం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ పెరగడం, అలాగే సమాజంలో అభివృద్ధి పేరుతోని, విలాసాల పేరుతోని మనం కొత్త రీతుల్లో యొక్క ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి కెమికల్స్ ని మనం ఉపయోగించడం భూమి పైన, వీటన్నిటి కారణంగా ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇవాళ హిందూ సమాజం ఇవాళ నెమ్మది మీద గుర్తిస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని తీర్మానాలు చేసేటువంటి అన్ని కూడా ఇటువంటివే. అందుకే పర్యావరణం పేరుతో ప్రతి కుటుంబము ఒక మొక్కను నాటడం, అలాగే ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వాడకుండా ఉండటం, అలాగే నీటిని పొదుపు చేయడం, విద్యుత్తుని ఆదా చేయడం, అదేవిధంగా ఆ విషయాలను మన పిల్లలకు చెప్పడం, మన తరాలకు చెప్పడం, ఈ విధంగా రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి మన ప్రకృతిని ఉండేటువంటి అన్ని వనరులు కూడా రాబోయే తరాన్ని అనుభవించేటువంటి చేయడం, ఇది పర్యావరణం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇలాంటి మౌలికమైనటువంటి చిన్న చిన్న అవసరాలు, పద్ధతులు మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. అలాగే నాలుగవది, ఇవాళ భారతదేశం పైన అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఇవాళ సామ్రాజ్యాదివాదం పేరుతోని ఇవాళ 50% పైగా టార్ఫులు పెట్టి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. వీటన్నిటి కారణం ఏమిటి అంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు కానీ, ఈ దేశంలో ఉండేటువంటి పరిశ్రమలు కానీ, మిగతా అందరూ కూడా విదేశీ పరిశ్రమలపైన, విదేశీ కంపెనీలపైన, అలాగే విదేశీ అగ్రరాజ్యాలపైన ఆధారపడి జీవించడం కారణంగా, అందుకోసమే ఇవాళ భారతదేశంలో మనం మన వస్తువులు కొనాలి, మనము 10 మందికి ఉపాధులు ఇచ్చేటువంటి, ఉద్యోగాలు ఇవ్వగలిగేటువంటి పరిశ్రమల్ని మన యువకులు మనం స్థాపించగలగాలి. ఆ దిశలో మనం ఇవాళ ఒక కొత్త తరాన్ని, అంటే పరిశ్రమలు పెట్టగలిగేటువంటి కొత్త తరము, స్వావలంబనతో తమ కాలం మీద నిలబడి ఉండగలిగేటువంటి కొత్త తరము, అలాగే మనం చేసేటువంటి ఉత్పత్తుల కారణంగా విదేశీ మార్గ ద్రవ్యం సంపాదించి ఆర్థికంగా బలోపేతం చేయగలిగేటువంటి ఒక సమాజము, ఆ సమాజాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా మన మాతృభాష, మన ఆచార సంప్రదాయాలు, అలాగే ప్రపంచంలో పాశ్చాత్య పద్ధతుల వెంట పడి మన యొక్క స్థానికమైనటువంటి జీవన విలువల్ని, జీవన విధానాన్ని మనం నాశనం చేసుకునే పద్ధతులు ఉండకూడదు. అందుకోసమే ఒక స్వదేశీ స్వావలంబన ఉద్యమాన్ని సమాజంలో నిర్మాణం చేయాలి. అవి మన ఇంటి నుంచి ప్రారంభించాలనేటువంటిది ఒక స్వదేశీ ఉద్యమం యొక్క 4వది. 5వది, మనకి మన భారత రాజ్యాంగం మనకి 1949లో నవంబర్ 26వ తేదీన ఆమోదించారు. దాన్ని మనం 1950 జనవరి 26న మనం ఒక గణతంత్ర దినోత్సవాన్ని మనం ప్రకటించుకున్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు, మన భారత రాజ్యాంగ నిర్మాతలు మన పైన ఏ ఆశలు పెట్టుకున్నారో, ఈ దేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా, సర్వసత్తాక దేశంగా, ప్రపంచంలో ఎవరు కూడా కన్నెత్తి చూడనటువంటి ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలను, పౌరులందరూ కూడా
కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి, కులభేదాలు పాటించకుండా ఉండాలి, సమానత్వాన్ని ఆ విధంగా అనుసరిస్తూ ఉండాలి. దాంతోపాటు మనము చిన్న చిన్న నియమాలు క్రమశిక్షణతో పాటించడం, ఏదైనా రోడ్డు నియమాలు కావచ్చును, అలాగే మనం సమాజంలో మనం ఉద్యోగం చేసేటువంటి చోట, లేకుంటే మనం నివసించేటువంటి చోట మనము భారత ప్రభుత్వానికి కానీ అలాగే ప్రజలకు కానీ ఆస్తులకు కానీ ఆ విధంగా విధ్వంసం చేసేటువంటి పద్ధతిలో, నష్టం కలగకుండా ఉండేటువంటి పద్ధతిలో ఒక నిజమైనటువంటి క్రమశిక్షణ గల పౌరుడిగా సమాజంలో జీవించాలి. అందుకే మన పౌర విధులు పాటించడం, రాజ్యాంగ విలువల్ని మనం నమ్ముకునేటువంటి పరిస్థితిలో జీవించడం ఇవన్నీ అవసరం. అందుకోసమే ఒక నిజమైన భారతీయుడిగా సమాజంలో జీవించాలి. ఈ విధంగా పౌర నియమాల్ని పాటించేటువంటిది 5వది. ఈ 5 సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ మనం పంచ పరివర్తన అని చెప్పేసి అంటుంటాం. ఈ పంచ పరివర్తన అనేటువంటిది ఈ ఒక్క వ్యక్తి మాత్రమే చేయాల్సిన పనులు కాదు. అలాగే పైన ఉండేటువంటి వాళ్ళు ధనికులు లేకుంటే పేదలు ఈ రకంగా కేవలం వర్గీకరించినటువంటి ప్రజలు చేయాల్సిన పని కాదు. ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఇది కనుక అనుసరిస్తే రాబోయేటువంటి ఒక 25 సంవత్సరాల్లో దేశంలో ఒక పెను మార్పులు సంభవిస్తాయి. ఇప్పటికే ప్రపంచంలో మన హిందుత్వం పైన, మన హిందూ ధర్మం పైన, భారతీయ సంస్కృతి పైన, భారతీయ ఆర్థిక వ్యవస్థ పైన ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి వారందరూ దగ్గరగా చూస్తున్నారు. దీని యొక్క ఎదుగుదల మనం చూడగలుగుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అతి దరిద్రమైన దేశంగా భారతదేశం ఉండేది. మనం గోధుమలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం, బట్టలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం లేక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో 160వ స్థానంలో ఉన్నాం. అటువంటి దేశం ఇవాళ 2026 ఈ సంవత్సరం ఇవాళ ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే దేశం మనది, వస్త్రాలను ఉత్పత్తి చేసేటువంటి దేశం మనది. అలాగే దేశంలో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి ఆవులు, గేదెలు ఏవైనా సరే వాటి నుండి వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా మనం ఒక శ్వేత విప్లవాన్ని, వైట్ రెవల్యూషన్ ద్వారా పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం పొందినటువంటి దేశం. ఆ విధంగా ప్రపంచంలో ఇవాళ 4వ స్థానంలో ఆర్థిక స్థితిలో భారతదేశం నిలబడ్డది. అంటే దీని అర్థం ఏంటంటే గత ఒక 30-40 సంవత్సరాలుగా ఈ దేశంలో డాక్టర్లు కానీ, ఈ దేశంలో సైంటిస్టులు కానీ, ఈ దేశంలో రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి కృషి కారణంగా ఒక సుందర భారతదేశాన్ని మనం, ఒక బలమైన భారతదేశాన్ని మనం చూస్తున్నాం ఈ రోజున. దీన్ని మనం ఇంకొంచెం కష్టపడి క్రమశిక్షణతోని కలిసి ఉండి జాతీయ సమైక్యతతో, జాతీయ భావనతో ఈ దేశంలో మనం కష్టపడి కనుక శ్రమిస్తే రాబోయేటువంటి 25 సంవత్సరాల్లో ఈ 5 అంశాలు, ఈ పంచ పరివర్తన దిశలో కనుక మనం ప్రయత్నం చేస్తే ఒక వైభవోపేతమైనటువంటి దేశంగా ఇది తీర్చిదిద్దబడుతుంది. ఒక వికసిత భారతంగా ప్రపంచంలో మన కనబడుతుంది. విశ్వగురు స్థానంలో భారతదేశం కనబడుతుంది. కాబట్టి అన్ని రంగాల్లో, సాంస్కృతిక రంగము, ఆధ్యాత్మిక రంగము, ధార్మిక రంగము, అలాగే వ్యవసాయ రంగము, అన్ని రంగాల్లో ఒక సర్వాంగీణ వికాసాన్ని పొందేటువంటి దిశలో మనందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి రాష్ట్రీయ స్వయం సంఘము చాలా మంది ఇది మత సంస్థ అని చెప్పేసి అనుకుంటారు. ముస్లింల్ని, క్రైస్తవుల్ని మాత్రమే విభేదించడానికి, వాళ్ళతో విరోధం పెట్టుకోవడానికి మాత్రమే ఆశిస్తుంటారు. లేకపోతే ఫలానా పార్టీ వెనుక ఉండి మాత్రమే ఆ విధంగా రాజకీయాలు చేస్తుందని చెప్పి చాలా మంది భావిస్తుంటారు. కానీ వాళ్ళ రాష్ట్రీయ స్వయం సంఘము ఈ 100 సంవత్సరాల యొక్క అయితే జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, మేము భారతీయులం. కాబట్టి భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశంగా తీర్చిదిద్దేటువంటి ఒక బాధ్యత మన పైన ఉంది, కర్తవ్యం మనకుంది అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోవాలన్నదే రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతదేశాన్ని జాగృతం చేస్తుంది, హిందువులను జాగృతం చేస్తుంది. హిందువుల విషయానికి వస్తే హిందువులు అన్న విషయం మర్చిపోయి కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్న పరిస్థితి. నేటికి రిజర్వేషన్ అమలవుతున్నది. ఎందుకు అమలవుతుంది? ఇప్పటికీ రిజర్వేషన్ ఇంకా ఎందుకు అమలవుతుంది? అంటే ఆర్థికంగా ఇంకా భారతీయులు ఎదగలేరంటారా? అసలు కుల వ్యవస్థ పైన మీరు ఏమంటారు? భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ కులం పైన దీర్ఘంగా పరిశోధన చేసి దీనిపైన బాగా చర్చించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడేటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి హిందూ సమాజంలో ఒకప్పుడు కులాల యొక్క అవసరం ఉండేది. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇలా దేశంలో ఉండేటువంటి 6,50,000 గ్రామాల యొక్క సాంఘికమైనటువంటి సమాజ నిర్మాణంలో ఇవి వాటి పాత్ర పోషించినాయి. ఆ రోజున ఈరోజు కులానికి అతీతంగా సమాజంలో వృత్తులు చేస్తున్నారు, వాళ్ళ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఆ కులం వాళ్ళే ఈ పని చేయాలనేటువంటిది ఇవాళ సమాజంలో మనకు కనిపించదు. అలాగే నెమ్మదిగా కులానికి అతీతమైనటువంటి పద్ధతిలో వివాహాలు కూడా దేశంలో మనం చూస్తున్నాం. అలాగే నగరాల్లో, కొన్ని గ్రామాల్లో ఇవాళ అంటరానితనం, అసమానతలు దూరమై అందరూ కూడా ఇవాళ కలిసి భోజనాలు చేస్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు.
ఇవన్నీ మనకి ఏవైతే కనిపిస్తున్న దిశలో ఇంకా ఈ సమాజంలో అక్కడక్కడ అసమానతలు ఉన్నాయి, సామాజికమైనటువంటి వివక్షతలు కొనసాగుతున్నాయి. వీటిని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చారు అంటే, హిందూ సమాజంలో కొన్ని సంవత్సరాల పాటు సామాజిక వివక్షతకు గురవుతున్నటువంటి సమాజము, అంటే వాళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా ఇంకా గుడికి రానివ్వలేడు, లేకుంటే ఇల్లు కిరాయి ఇవ్వటం లేదు, లేకపోతే వాళ్ళని కులం పేరుతో దూరంగా ఉండేటువంటి వివక్షతని చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ ప్రధానమైన జీవన స్రవంతిలో కలపడం కోసం వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా ఇవాళ ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మిగతా సమాజం మీద ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు, భారత రాజ్యాంగ నిర్మాతలందరూ కలిసి చేసినటువంటి ఒక నిర్ణయం ఇది రిజర్వేషన్ అనేది. కాబట్టి రిజర్వేషన్ ఎప్పటి వరకు, రిజర్వేషన్ ఈ సమాజంలో మేము ఇవాళ కుల వివక్షతకు గురి కావట్లేదు, మేము అసమానతలకు గురి కావట్లేదు, మిగతా సమాజంతో మేము కలిసిమెలిసి ఉంటున్నాం అనేటువంటి భావన వచ్చేంత వరకు కూడా మనం ఈ రిజర్వేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రిజర్వేషన్ అనేటువంటి పేరుతో మతం మారినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ యొక్క రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఏ భారత రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో ఏ సమాజానికి, ఏ కులాలకి, అంటే హిందూ సమాజంలో ఉండేటువంటి ఎస్సీ కులాలకి ఏ రిజర్వేషన్లు ఇచ్చిందో ఆ రిజర్వేషన్ ఇచ్చేటువంటి వ్యవస్థకు భిన్నంగా, విరుద్ధంగా అటు రాజ్యాంగాన్ని ఇటు అంబేద్కర్ని ఇద్దరిని మోసం చేసి ఇవాళ అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మనకు కనిపించేటువంటి క్రైస్తవ సంబంధించినటువంటి మతావలంబకులు. కాబట్టి ఇవాళ మనం కోరుతున్నది ఏంటంటే నిజమైనటువంటి ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలి. అట్లా అందుతూ పోతున్నట్టయితే రాబోయేటువంటి కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ప్రధాన జీవన స్రవంతిలో అన్ని రంగాలుగా అభివృద్ధి సాధిస్తారనేటువంటిది మన యొక్క విశ్వాసం. ఒకటి చెప్పండి, అంటే మతం ఒకటి చూపిస్తున్నారు, కులం ఒకటి చూపిస్తున్నారు, అంటే రిజర్వేషన్ పరంగా క్యాస్ట్ వెళ్తున్నారు, కానీ మతం మారుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హిందూ మతం పైన దాడులు, హిందూ ఆలయాల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ గా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దాడులు మాత్రం ఆగడం లేదు. సో ఎట్లా అంటారు, అంటే హిందూ మతం అనేది వీక్ గా ఉందంటారు, మిగతా మతాలు స్ట్రాంగ్ గా ఉన్నాయంటారు? కాబట్టి హిందూ అనేటువంటిది ఇదొక జీవన విధానం. కాబట్టి హిందూ సమాజం ఎప్పుడు కూడా సంఘర్షణకి, వైరుధ్యాలకి, సంఘర్షణలకి పాల్పడదు. ఇది దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ దేశంలో సెమిటిక్ మతాల పేరుతో, విదేశీ భావజాలాలతో, కేవలం మా దేవుడు మాత్రమే గొప్ప, మిగతా దేవుళ్ళు తక్కువ అనేటువంటి భావనతో, అలాగే మా యొక్క మతంలోకి మిగతా మతాలందరినీ బలవంతంగా చేర్పించాలి అనేటువంటిది, ఆ విధంగా కన్విన్స్ చేసి కానీ, ప్రలోభపరిచి కానీ, బెదిరించి కానీ, ఈ రకంగా దేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో ఈ మత మార్పులు జరుగుతున్నాయి. ఈ సెమిటిక్ మతాల యొక్క అయితే స్వభావం ఉందో ఆ స్వభావం ఈ సమాజంలో మత ఘర్షణకు దారితీస్తుంది. కాబట్టి హిందూ సమాజం ఎప్పుడు మత ఘర్షణకు తావివ్వదు. ఇటువంటి స్థితిలో వీళ్ళందరినీ కూడా ఈ మత ఘర్షణలు ఆపగలగాలంటే ఈ సెమిటిక్ మతాల యొక్క అయితే దురాలోచన ఉంది, లేకుంటే వాళ్ళ యొక్క ఫోర్స్ఫుల్ గా వాళ్ళు చేసినటువంటి బలవంతపు మత మార్పులని ఎప్పుడు ఆపగలుగుతాం అంటే కులానికి అతీతంగా ఇవాళ హిందూ సమాజం ఒక్కటే తమ శక్తిని కూడా ప్రదర్శించినట్టయితే ఈ యొక్క మత మార్పులు ఆపేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగతా సెమిటిక్ మతాల యొక్క దురాలోచనలు కూడా మారిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే హిందూ సమాజం సంఘటితం కావాలన్నదే ఇవాళ ప్రధానమైనటువంటి లక్ష్యం. ఓకే, అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పటికి చాలా బెటర్ అని అంటారా? మత మార్పులు ఆగిపోయినాయి అంటారు? ఇప్పుడు విదేశాల నుండి అయితే ఫండింగ్ ఒకప్పుడైతే చాలా వస్తుండే డమ్మీ అకౌంట్ల ద్వారా, ఇప్పుడు ఎలా ఉందంటారు? దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి 30-40 సంవత్సరాల పాటు దేశంలో మన యొక్క దేశం యొక్క మొత్తము మత మార్పులకి కేంద్రం అంతా కూడా విదేశాలు, అటు అమెరికా నుంచి, అటు సౌదీ అరేబియా నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి విపరీతమైన నిధులు రావడం, సేవ పేరుతో నిధులు వస్తాయి, కానీ మత మార్పులు చేసేటువంటి ఒక సంఘటన దేశంలో కోకోలో జరుగుతున్నాయి. కానీ గత 10-15 సంవత్సరాలుగా ఇవాళ దేశంలో 15,000కు పైగా కేవలం మత మార్పుల కోసమే నిధులు తీసుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క అన్ని రకాల అకౌంట్లను ఇవాళ జప్తు చేయడం జరిగింది, ఆపేయడం జరిగింది. కాబట్టి సేవ కొరకైతే మనం తప్పకుండా తీసుకోవాలి, కానీ సేవ పేరుతో వచ్చేటువంటి నిధుల్ని బలవంతంగా మార్పు చేసేటువంటి అవకాశం లేదు. ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ అందరికీ ఉంది, కానీ మత స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా, విశృంఖలంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రలోభాలకు గురి చేసేటువంటిది మాత్రం ఈ సమాజంలో ఉండకూడదని కూడా భారత రాజ్యాంగంలో కనిపిస్తుంది. అటువంటి విరుద్ధమైనటువంటి ఏదైతే ఆలోచనలో ఆ విరుద్ధమైన ఆలోచనలకు వ్యతిరేకంగా ఇవాళ సంఘం పనిచేస్తున్నది. దాని కారణంగా ఇవాళ మత మార్పులకు అడ్డుకట్ట వేయబడింది. చాలా మంది ఎవరైతే ముస్లింలుగా మారిన వాళ్ళు, క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి పునరాగమనం చెంది మేము గతంలో హిందువులం,
మాకు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు సామాజిక వివక్షత ఉండింది, అలాగే కొన్ని బలహీనతలు మాకు ఉన్నటువంటి కారణంగా, లేకుంటే వాళ్ళ యొక్క ప్రలోభాలకు గురై మేము మతం మారినటువంటి వాళ్ళం. ఇవాళ నిజం తెలుసుకొని ఇవాళ హిందూ సమాజం శక్తివంతమైంది, ఇదే నిజమైనటువంటి ధర్మం అని చెప్పి ఇవాళ ఈ సనాతన ధర్మం వైపు చాలా మంది తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు దేశంలో జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి బస్తీలో మరియు పల్లెటూర్లలో హిందూ సమ్మేళనాలు అయితే నిర్వహించారు. మంచి మంచి వక్తలు అయితే వచ్చి వాళ్ళకు స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో నేను చాలా మందిని కలవడం జరిగింది. ఇందులో ఏంటంటే గొప్ప విషయం, ఇటువంటి హిందూ సమ్మేళనాలు కుటుంబ వ్యవస్థ పైన చాలా ప్రభావం చూపుతుంది, చాలా మంచి సందేశాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా కనీసం ఒక ఏడాదికి ఒకసారైనా నిర్వహిస్తే బాగుంటుంది అనేది చాలా మంది హిందూ బంధువులు కోరుకున్నారు. సో మీరేమంటారు దాన్ని? హిందూ సమ్మేళనం అనేటువంటిది ఈ రోజున జరుగుతున్నాయంటే దానికి పూర్వ కృషి, అంటే గ్రామాలకు వెళ్ళడం, వ్యక్తిగతంగా అందరినీ సంప్రదించడం, సంబంధాలు పెట్టుకోవడం, దానికన్నా ఈ రోజున ఒక విశాలమైనటువంటి జన సమూహాలు ఇవాళ మనం ఏర్పాటు చేసి వాళ్ళకి సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ప్రతినిత్యం జరగడానికంటే ముందు సంఘం ఆలోచిస్తే, అంటే పెద్ద పెద్ద సభల కంటే ఈ సమాజంలో ఉండేటువంటి చాలా మంది హృదయాల్లో, మనసుల్లో హిందూ సమాజం పట్ల, సంఘం పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని శంకలు ఉన్నాయి, కొన్ని సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని తొలగించడం, వాళ్ళని ఆత్మీయంగా పలకరించడం, కలిసి భోజనం చేయడం, కలిసి గుడికి వెళ్ళడం, కలిసి భజన చేయడం, ఈ రకంగా పరిమితమైనటువంటి ఒక 5గురితో 10 మందితో విస్తృతంగా వేల మంది కార్యకర్తల వెనుక అవిత వెళ్తూ ఉంటే సంవత్సరంలో 1 సార్లు 2 సార్లు ఇట్లాంటి పెద్ద సభలు జరుపుకోవాలి. కానీ సంవత్సరం అంతా చేయాల్సిన పనులు మాత్రం ఈ వేలాది మంది కార్యకర్తలు అందరు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు పనిచేస్తున్నటువంటి చోటుకి వెళ్ళడం, అట్లా ప్రజలందరినీ అయితే సంబంధాలు ఏర్పరచుకొని ఉన్నటువంటి కారణంగా దాని యొక్క శక్తివంతమైన సందేశం ఇంకా భారతదేశంలో వేరుగా ఉంటుంది. అందుకే కేవలం సమ్మేళనాలు, సభల వారికే పరిమితం కాకుండా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవడంలో ప్రధానంగా ఆలోచించేటువంటిది సంఘం.